ప్రభుత్వ భూమి అయితే ప్రభుత్వ భూమి అయింది కాబట్టే ఇప్పుడు వీళ్ళు ప్రభుత్వానికి సంబంధించి కౌంటర్ ఇస్తుండ్రు. కానీ సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ లో అది ప్రభుత్వానికి బదలాయించిన అంశాన్ని పక్కన పెడుతున్నారు. రెండవది ముఖ్యమైనది మీరు గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వం అంటే కోర్టులు కూడా ఉంటాయి సార్. కోర్టులు కూడా ప్రభుత్వ వ్యక్తులు, అది ఎవరైనా వేస్తాయి, ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ లేకపోతే మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ అన్యాపదేశంగా ఎవరికి బదలాయించినా కోర్టు కస్టోడియన్ గా ఉంటది. ప్రభుత్వం కాదు. మీరు ఆదివారం సోమవారం సెలవు రోజులు తీసుకుని ఎందుకు బుల్డోజర్లు పంపించారు, జేసీబీలు పంపించారు, ఆ గొడవ ఎందుకు అని అడుగుతున్నారు కొందరు. సార్ నేనేమంటున్నా, వాళ్ళు చెప్పిన రోజే పంపిద్దాం కానీ ఒక్క మాట వాళ్ళని అడగండి. ఈ భూమి విషయంలో ఆ రెండు పార్టీల యొక్క ప్రపోజల్స్ ను ప్రభుత్వానికో ప్రజలకో వివరించమనండి ఫస్ట్. ఇది ఇట్లా చేద్దాం, ఇది ఇట్లా. ఇప్పుడు వాళ్ళు విశ్వేశ్వర రెడ్డి గారు లేట్ చేసిండు సార్ నిన్న ఒక టీమ్ ను 2 మంత్రుల దగ్గరికి. నిన్న హరగోపాల్ గారు లీడ్ చేసిండ్రు, టిఆర్ఎస్ ఒకటి లీడ్ చేయమనండి. అసలు ఆ భూములు ఏం చేద్దాం, అట్లనే వదిలేద్దామా, అట్లా వదిలేద్దామంటే అట్లనే వదిలేద్దాం, ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వేయండి, లేకపోతే ఒక ఆల్ పార్టీ మీటింగ్ పెట్టమంటే కన్విన్స్ చేస్తాం, ఆటికన్నా వస్తారా? ఇట్లా ఊకనే బయట ఉండి అప్పుడు అభివృద్ధిని అడ్డుకున్నట్టు కాదా? అప్పుడు అభివృద్ధిని అడ్డుకున్నట్టు కాదా? మరి రేవంత్ రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం సార్ వాళ్ళు అలకేట్ చేసిన భూములలో మనం నిర్మాణాలు చేద్దామంటే కూడా అడ్డుపుల్లలు పెడుతున్నారు. నేనేమంటా, బీజేపీ మిత్రులకు చెప్తున్నా, సెంట్రల్ యూనివర్సిటీకి 1 ఇంచు భూమి ఉన్నా అంతా వాళ్ళకి ఇచ్చేద్దాం, లేదంటే ఫారెస్ట్ ల్యాండ్ అని డిక్లేర్ చేస్తే ఫారెస్ట్ కు మొత్తం ఇచ్చేద్దాం. లేని విషయాలన్నీ తెర మీదకి తెచ్చి ప్రభుత్వం తప్పు చేస్తుందంటే, ప్రభుత్వం అంటే కోర్టులు కావా, చట్టాన్ని ఫాలో కోర్టులు కావా, ఓన్లీ రేవంత్ రెడ్డి గారి కొరకే కోర్టులు ఉన్నాయా? రేవంత్ రెడ్డి గారు తప్పు చేసి ఇవాళ మిమ్మల్ని మీ ముందు ముద్దాయిగా నిలబడడానికి సిద్ధంగా ఉన్నాడా? ఆయన ఎడ్యుకేషన్ శాఖ మంత్రి కదా, ఇక్కడ చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. నేను బీఆర్ఎస్ మిత్రులకైనా బీజేపీ మిత్రులకైనా వాస్తవ పరిస్థితుల్ని ఆ దృష్టికోణం నుంచి ప్రత్యామ్నాయ మార్గాలను లేకపోతే కాదు విద్యార్థులను ఉద్దేశించి గుంటనక్కలు అన్నారని చెప్పి వీళ్ళ ఆరోపణ. మీరు నాయకులను అన్నారా? అంతేగా ఇప్పుడు మనోడు క్రిషాంక్ చెప్పి అట్లనే ఉంటాయి. ఇక ఎవరినన్నా బీజేపీ బీఆర్ఎస్ నాయకులు ఆడ ధర్నాలకు పోతా అంటే సెన్సిటైజ్ చేస్తే విద్యార్థుల అంశం ఏమైతుంది, మీకు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అంతా తెలియదు ఏం జరిగిందని. నేను హరగోపాల్ గారు రిప్రజెంటేషన్ ఇచ్చిందా అంటే చెప్తున్నా, మీరు వీలైతే తర్వాత ఎప్పుడైనా వారి వాయిస్ కూడా తీసుకోండి. అది టెక్నికల్ గా ప్రభుత్వానికి కోర్టు ఇచ్చింది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తుంది సార్, మీరు నేను కొట్లాడుతున్నాం, నేను ప్రభుత్వము మీరు ప్రైవేట్ వ్యక్తి, హెచ్సియు అక్కడ ఐడిల్గా ఉన్నది. అప్పుడు మేము కొట్లాడి ప్రభుత్వంకి వచ్చిన తర్వాత అది నాదే ఇయ్యమంటున్నది, ఇద్దామంటే ఇద్దాం. కానీ 397 ఎకర్స్ కూడా మనం ఆల్టర్నేటివ్ ఇచ్చినాం, దాన్ని ఏం చేద్దాం? ఇట్లా ప్రభుత్వం అంటే ఇదేదో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారు మాత్రమే. మాట్లాడే ముందు నేను ఒక్కటి మీరు కాలర్ అడిగిన ఒకటి చెప్తాను సార్. ఏంటంటే వాతా ఫౌండేషన్ వాళ్ళది కోర్టుకు పిటిషన్ పడింది సార్. ఆ పిటిషన్ లో ఫారెస్ట్ ల్యాండ్ ఏంది, ఏ ల్యాండ్ ఏంది, దాని నేచర్ ఆఫ్ ది ఫారెస్ట్ ఏంది, దాని మీద సుప్రీంకోర్టు ఇప్పటిదాకా ఇచ్చిన గైడ్ లైన్స్ ఏంది, ఇవన్నీ ఆ సుప్రీంకోర్టు 262 పేజీల అఫిడవిట్ వాళ్ళు హైకోర్టుకి ఇచ్చారు. అది నిన్ననే లంచ్ మోషన్ కి రావాలి, ఈ రోజు లంచ్ మోషన్ కి వచ్చింది. అయితే పిటిషన్ ఫైల్ అయింది కాబట్టి దాంట్లో ఉన్న నేచర్ ను బట్టి వెంటనే దాని ఫారెస్ట్ నేచర్ తీసేయడం కోసం పాపం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన ప్రయత్నం. కోర్టు చెప్పినట్టు మరి కోర్టు చెప్పినట్టు దయాకర్ భయ్ ఇలా కేసు వస్తుంది, ఇలా కేసు వచ్చింది. నాకు ఎందుకు తోదరపడుతున్నారు? సాయంత్రం కొమ్మినేని గారు, నేను కాంగ్రెస్ వారు మాట్లాడేటప్పుడు పూర్తిగా విన్నాను, మళ్ళీ నేను మాట్లాడేటప్పుడు మధ్యలో వస్తారు. నేను దయచేసి అనేది ఏంటంటే, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చెప్పేటియే సత్య హరిశ్చంద్రుని మాటలు, మిగతా వాళ్ళు చెప్పేటి ఏవి లేవు. అక్కడ జింకలు లేవు అని చెప్తారు, అక్కడ చెట్లే లేవు అని చెప్తారు, అక్కడ పర్యావరణమే లేదు, అక్కడ వనాలే లేవు. ఇది వాళ్ళ యాంగిల్. వాళ్ళు వాల్టా యాక్ట్ ని ఉల్లంఘిస్తున్నారు, ఇవాళ కోర్టు చెప్పిందా అని అంటున్నారు. మీ ప్రాసెస్ ని, మీరు చేసిన ఈ హుటాహుటి ప్రాసెస్ ని ఇవాళ క్వశ్చన్ చేస్తున్నారు. ఎందుకు? కోర్టుకి వెళ్ళే లీగల్ రెమెడీ కూడా అవకాశం ఇవ్వకుండా. ఎస్, ఉదయ్ రెడ్డి గారు ఎవరైతే ఆ వాటా ఫౌండేషన్ ఉన్నారో, నిరంజన్ రెడ్డి గారు వారి కౌన్సిల్, వారు పోయి పిటిషన్ వేయడం జరిగింది. రకరకాల వాళ్ళు ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్ వాళ్ళందరూ దాంట్లో ఇంప్లీడ్ అవుతున్నారు. అది కానివ్వకుండా మీరు ఒక 4 రోజుల్లో మీ ఇంటెన్షన్స్ ని క్వశ్చన్ చేస్తున్నారు. ఎందుకంటే అసెంబ్లీ సమావేశం జరిగినప్పుడు మేము 1 ఇంచు భూమి కూడా లాక్కోము, మేము అక్కడ ఏం చెయ్యము అని శ్రీధర్ బాబు గారు లేచి నిలబడి మాట్లాడతారు. ఇంకొకటి, వీళ్ళు రాజకీయంగా అవకాశం వీళ్ళకి కావాలి కాబట్టి పోకముందే చూసిరా బీఆర్ఎస్ వాళ్ళు గుంట నక్కలని
ఎవరిని అన్నారు మీరు చెప్పండి గుంటనక్కలు. బీఆర్ఎస్ ఇవాళ వరకు కూడా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ దగ్గర దరిదాపులో కూడా మేము పోలేదు. లేదు బయటుండి కూడా మాట్లాడొద్దా? మీరు ఇద్దరు పిల్లలను, ఒక ఎస్సీని ఒక బీసీని జైల్లో వేసి అటాక్డ్ పోలీస్ పర్సనల్, హండ్రెడ్స్ ఆఫ్ పోలీస్ వేర్ అటాక్డ్ బై 2 people విత్ ఆర్మ్డ్ డెడ్లీ వెపన్స్. ఇద్దరు పిహెచ్డి స్కాలర్స్, ఒక దళిత పిహెచ్డి స్కాలరు, ఒక బీసీ పిహెచ్డి స్కాలరు, వీళ్ళిద్దరంట ఆయుధాలతోనే అక్కడ ఉన్న వాళ్ళ మీద దాడులు చేసిరని వీళ్ళు కేసులు వేస్తే కూడా ఒక ప్రతిపక్షంగా మేము మాట్లాడొద్దా? 53 మంది మొత్తం అన్ని రాష్ట్రాల నుంచి ఇక్కడ హెచ్యూలో చదువుతుంటారు. 53 మంది పిల్లల్ని మీరు అరెస్ట్ చేసి నేల మీద పోలీస్ స్టేషన్ లో కూర్చోబెడితే వాళ్లకు గాయాలైతే ప్రతిపక్షంగా మేము మాట్లాడొద్దా? మీరు జేసీబీలు పెట్టి ఫ్యాక్షన్ సినిమా లాగా మొత్తం అక్కడ అంతా కూడా ర్యాలీ అవుతూ రాత్రులల్లా ఇవన్నీ కొట్టేస్తూ ఉంటే ప్రతిపక్షంగా మేము మాట్లాడొద్దా? కేవలం రేవంత్ రెడ్డి గారికే రైట్ ఉన్నది, కాంగ్రెస్ వాళ్ళకే రైట్ ఉన్నది, మిగతా ఎవరు మాట్లాడినా కూడా ఇక అబద్ధాలు అని చెప్తే ఇదా మీరు చెప్పిన మొహబ్బత్ కి దుకాణం? చెప్పాలి, రాహుల్ గాంధీ గారు మాట్లాడాలి దీని మీద. దేశంలో ఒక రూల్ రాహుల్ గాంధీ గారికి బార్ మారుస్తాయి కానీ ఇగో ఒక మాట, చంద్రబాబు గారిని సమర్థించడానికి డైరెక్ట్ కూటమి ఇండైరెక్ట్ కూటమి ప్రయత్నం చేయకండి. మీరు మీరు తీసుకోండి, చంద్రబాబు పేరు మీరు తీసుకోండి, మరి ఆయన ఇచ్చిండని మీరు చెప్పండి. మరి ఆయన చంద్రబాబు నాయుడు ఇచ్చిండు అని తప్పని చెప్పండి. ఆయన ఇచ్చిండు అనేది జీవో చెప్తున్నది, అన్ని చెప్తున్నది. మీరేం చెప్తున్నారో చూసుకోండి ఫస్ట్. ఎవరి కొరకున్నారో మీరు? ఎస్సీ కొరకున్నారా, ఫారెస్ట్ కొరకున్నారా, ప్రభుత్వం కొరకు? చంద్రబాబు గారు చేస్తున్నదే రేవంత్ రెడ్డి చేస్తున్నాడు కదా, మళ్ళా గదే చేస్తున్నాడు. ఇంకా మళ్ళా అదే మాట. అందుకని ఈ అబద్ధాలు ప్రచారం చేయడం బంద్ చేయండి ఫస్ట్. ఈ లోటస్ మీడియా వినండి, పింక్ లోటస్ మీడియా మాదిరిగా మీరు బీఆర్ఎస్ బీజేపీ మాట్లాడకండి. మీ అనుయాయులు ఉన్నారు అక్కడ బయట పనిచేస్తున్నారు. చెప్పకండి. నువ్వు కూడా అపోజ్ చేయి, కాదంటలేము. నువ్వు కూడా అప్లై, మీరు కూడా అప్లై, ఎవరి పార్టీ చెప్పండి మరి? లూసీ ప్రియా ఫైనల్ స్టేట్మెంట్స్ అన్న సావధానంగా వినండి. ఇప్పటికైనా మీరు ఉన్న పరిస్థితులను సమీక్షించుకొని మీ నిర్ణయం ఏందో స్పష్టంగా ఈ 2 రోజుల్లో మీరు చెప్పండి. ప్రభుత్వానికి చెప్పండి, ప్రజలకు చెప్పండి. మీకు ఆ హక్కు ఉంది, మీరు దాన్ని ఎవ్వరు తీసేయలేరు. మీరు కొన్ని రోజులు ఫారెస్ట్ ల్యాండ్ అన్నారు, కొన్ని రోజులు హెచ్సియు ల్యాండ్ అన్నారు, కొన్ని రోజులు ఇంకో ల్యాండ్ అన్నారు. ప్రభుత్వం ఇట్లా చేస్తుంది. ఇప్పటికైనా ఒక స్పష్టమైనది ఇస్తే ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోవాలనేది ఇంకా అడ్వాన్స్ గా ఉన్నది, పరిశీలనలో ఉన్నది. దాని నిర్ణయాన్ని మార్చుకునే అవకాశం కూడా లేకపోతే వినండి, అక్కడ ఈ తెలియని విద్యార్థులకు రెచ్చగొట్టి లేకపోతే ఇంకో మీ సంఘాలను రాద్ధాంతం అక్కడున్న విద్యార్థులకు తెలియదు. ఒక్కరోజు ఫుట్బాల్ ఆడడానికి పోయిన ఆయనకు తెలుసు, ఒక్కరోజు ఫుట్బాల్ ఆడడానికి పోయిన ఆయనకు తెలుసు. కానీ రాజకీయాల మధ్యలో విద్యార్థుల మీద కేసులు ఎన్ని అమెరికాలో ఇప్పుడు ఎంత ఇబ్బంది పడుతున్నారు మన పిల్లలు. ఆ పరిస్థితి ఇక్కడ కూడా రాకుండా జాగ్రత్త. కేవలం ఇవాళ అధికారంలో ఉన్నారు కదా అని, ఇవాళ అధికారంలో ఉన్నారు కదా అని మీరు ఏది మాట్లాడితే అది నిజమైపోతే అది కుదరదు. నట్టేట ముంచిన మీరు మాట్లాడితే ఎవరు వింటారు? రైట్ ఓకే, ధన్యవాదాలు. 20,000 ఎకరాలు ప్రజలే తీసుకొని మనసులు చేస్తే పట్టించుకోని వాళ్ళు నెమల గురించి ఆలోచిస్తున్నారు. మీరు చెప్తే మాట్లాడే దాంట్లో క్రెడిబిలిటీ, శాంక్టిటీ ఉంటుంది. ఇంకా మీరు యూటర్న్ తీసుకుంటున్నారు. ఓకే రైట్, చూద్దాం ఏం జరుగుతుందో. కానీ ప్రభుత్వం ఈ భూమికి ఇంత వాల్యూ ఉండబట్టి దాదాపు ఇప్పుడు 20,000 కోట్లు అంటే కాదు, 40,000 కోట్లు అంటున్నారు. 40,000 కోట్ల ఆస్తి ఇప్పుడు 20 ఏళ్ల క్రితం దాని 50,000 రూపాయలకో ఎంతకో ఫేక్ కంపెనీ అని రేవంత్ రెడ్డి గారు చెబుతున్నారు. ఆయన చంద్రబాబు గారి పేరు చెప్పకపోయినా ఆ టైంలో ఆయన ఇచ్చినటువంటి భూమికి సంబంధించి ఇప్పుడు ఇంత వాల్యూ ఉంది కాబట్టి ఇంత రాజకీయంగా జరుగుతుంది. ఒకవేళ ఈ భూమికి అంత విలువ లేకపోతే ఇట్లా జరిగేదా లేదా అనేది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. ఏదేమైనా దీన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఆశిద్దాం.